వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఎన్ని లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు చేసినా కమర్షియల్ యాక్షన్ మూవీస్ కి ఉండే రీచ్ క్రేజే వేరు. అందుకే వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు హీరోలు. యాక్షన్ అంటే అలా ఇలా కాదు, ఒక్కో ఎపిసోడ్కే కోట్లకి కోట్లు కుమ్మరిస్తూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ని చూపించబోతున్నారు. వార్ 2 నుంచి స్టార్ట్ చేసి రాబోయే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ ఏంటో ఓ లుక్ ఇద్దాం. ఇండియన్ సినిమా యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. వరుస పెట్టి పాన్ వరల్డ్ రేంజ్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. స్టోరీ సంగతి పక్కన పెట్టి బిగ్ స్క్రీన్ మీద యాక్షన్ బ్లాక్లు చూడటానికి ఆడియన్స్ వెళ్లేంతగా యాక్షన్ మూవీస్ చేస్తున్నారు హీరోలు. ఇక స్టార్ హీరోల సంగతి చెప్పక్కర్లేదు. ఓ రేంజ్ హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ చేస్తున్నారు మన వాళ్ళు. లేటెస్ట్ గా వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ చేసిన యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ స్టైలిష్ యాక్షన్ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ యాక్షన్ తో తెరకెక్కుతున్న వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్స్ డైరెక్టర్ తెరకెక్కించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అయి ఎంతమంది యాక్షన్ లవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి. ఎన్టీఆర్ కి లాంగ్వేజ్ తో పనిలేదు, యాక్షన్ అంటే పవర్ఫుల్ గా చేసేస్తారు. వార్ 2లో ఆల్రెడీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చేస్తుంటే ప్రశాంత్ నీల్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 1000 మందికి పైగా ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అసలు ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ కి కొదవుండదు. దేవరాలో మాస్ వైలెన్స్ చూపించిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో మరింత యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ టాపిక్ వచ్చిందంటే కేజీఎఫ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఫాలోడ్ బై యష్ టాపిక్ రావాల్సిందే. అసలు యాక్షన్ మూవీస్ యష్ కంటే ఎవరైనా బాగా చేయగలరా? ఇంత స్టైలిష్ యాక్షన్ ని ఇప్పటివరకు ఎవరైనా చేశారా అనే సెల్ఫ్ డౌట్స్ రేస్ చేసేలా యాక్షన్ చేశారు యష్. ఎందుకంటే ప్రస్తుతం యష్ చేస్తున్న టాక్సిక్ మూవీ అలాగే ఉండబోతోందంటున్నారు మేకర్స్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రాబోతోంది. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ యాక్షన్ లవర్స్ కి నెక్స్ట్ మార్చ్ లో ఫీస్ట్ ఇవ్వటం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఎన్ని జానర్స్ లో సినిమాలు వస్తున్నా యాక్షన్ సినిమాలకుండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలన్నా, బిగ్ కమర్షియల్ హిట్లు కొట్టాలన్నా యాక్షన్ మూవీస్ తోనే సాధ్యమంటున్నారు హీరోలు. అందుకే వరుస పెట్టి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు చేస్తున్న ఓజీ ఒకెత్తు అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టంట్లు చేయడం చూశారు కానీ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేయడం ఇప్పటివరకు పెద్దగా చేయలేదు. అందుకే సుజిత్ పవన్ కళ్యాణ్ ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ హీరోగా చూపించబోతున్నారట. గ్యాంగ్స్టర్ గా పవన్ తో కంప్లీట్ యాక్షన్ చేపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఇప్పటికే ముంబైలో భారీ యాక్షన్ సీన్స్ చేసిన టీం బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి మంచి యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతోంది. టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న మరో యాక్షన్ మూవీ కింగ్డమ్. విజయ్ దేవరకొండ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఫుల్ యాక్షన్ చేస్తున్న సినిమా కింగ్డమ్. పీరియాడిక్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కి ఏ మాత్రం కొదవుండదని ఇప్పటికే విజయ్ హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు యూత్ ని అట్రాక్ట్ చేసిన విజయ్ కింగ్డమ్ తో కంప్లీట్ యాక్షన్ హీరోగా మారటం గ్యారంటీగా కనిపిస్తోంది. కింగ్డమ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ లో ఇప్పటికే యాక్షన్ బ్లాగ్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మరి సినిమాలో ఇంకే రేంజ్ యాక్షన్ ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. నాని కంప్లీట్ యాక్షన్ హీరోగా టర్న్ అయిపోయారు. అందుకే వరుసపెట్టే యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. దసరా, సరిపోదా, శనివారం, హిట్ 3 ఇలా వరుసగా సాలిడ్ యాక్షన్ మూవీస్ చేసిన నాని ది పారడైజ్ లో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానంటున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఏ రేంజ్ లో యాక్షన్ ఉంటుందో శాంపిల్ చూపించానని శ్రీకాంత్ ఓదెలా ఫుల్ లెంత్ యాక్షన్ మూవీకి రెడీ అవ్వమంటున్నారు. యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బాలీవుడ్. మామూలుగా సినిమాల్లో వచ్చే యాక్షన్ ఓకే, అయితే పని గట్టుకునే యాక్షన్ చూపించడం కోసమే యాక్షన్ మూవీస్ చేస్తున్నారు ఈ మధ్య బాలీవుడ్ లో. వార్ 2 లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు యాక్షన్ తో ఆడియన్స్ ని అదరగొట్టే టైగర్ ష్రాఫ్ హీరోగా భాగీ 4 సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ లిస్ట్ లోనే ఉంది. లవ్ స్టోరీగా స్టార్ట్ అయిన భాగీ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న 4th మూవీ భాగీ 4లో డార్క్ యాక్షన్ చూపించబోతున్నారు టైగర్. సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఛాన్స్ రావాలే కానీ సాలిడ్ యాక్షన్ చేయడానికి రెడీ అని ప్రూవ్ చేస్తోంది ఆలియా భట్. ఇప్పటికే జిగరా మూవీలో అదిరిపోయే యాక్షన్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసిన ఆలియా యష్ రాజ్ స్పై యూనివర్సిటీలో భాగంగా వస్తున్న స్పై యాక్షన్ మూవీ ఆల్ఫాలో అంతకు మించిన యాక్షన్ కి రెడీ అవ్వబోతోంది. ఆలియా భట్ శార్వరి లీడ్ రోల్
లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం క్రిస్మస్ కి రిలీజ్ అవుతోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో ఇండియా సినిమా యాక్షన్ లవర్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. వరుసగా ఫ్లాప్లు, ఈసారి ఎలా అయినా గట్టెక్కాలని గట్టిగా ప్రయత్నాలు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో చాలా మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లో ఉన్న హీరోలు ఈసారి కొత్త కథలతో, సరికొత్త క్యారెక్టర్లతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి చిన్న హీరోల ఈ ప్రయత్నాలు ఈసారి వర్కౌట్ అవుతాయా? ఈసారి హిట్ గ్యారంటీ అంటున్నారు ఈ హీరోలు. ఇప్పటి వరకు ఉన్న ఫ్లాప్లకు చెక్ పెట్టేలా ఇంట్రెస్టింగ్ స్టోరీలతో, క్యారెక్టర్లతో రెడీ అవుతున్నారు హీరోలు. ఆ లిస్ట్ లో లేటెస్ట్ గా జాయిన్ అయ్యాడు రామ్. ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకి మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్ కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా హిట్ ట్రాక్ ఎక్కుతాను అంటున్నారు. అందుకే మాస్ ని కంప్లీట్ గా పక్కకు పెట్టేసి మహేష్ డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాలో ఉన్న వేరియేషన్స్ చూస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. 3-4 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ జూలైలో రిలీజ్ అవ్వబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమాలు కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో విజయ్ స్పైగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు అఖిల్. అసలు కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుకోదగ్గ హిట్ కొట్టని అఖిల్ ఈసారి ఆ ఫ్లాప్లకి చెక్ పెట్టేలానే ఉన్నాడు. కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ లో సరికొత్తగా కనిపిస్తున్నారు అఖిల్. ప్రేమ కోసం ఎంత వరకైనా వెళ్లే రోల్లో కనిపిస్తున్న అఖిల్ ఈ లెనిన్ మూవీతో గ్యారంటీగా హిట్ కొడతాను అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. వరుణ్ తేజ్ ఫ్లాప్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. కానీ ఈసారి మాత్రం సీన్ మారుతుంది అంటున్నాడు ఈ మెగా హీరో. కెరియర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఫ్లాప్లకు బ్రేక్ వేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రకరకాల జానర్స్ లో సినిమాలు చేస్తున్నా కొంతమంది హీరోలకి అసలు హిట్ రావటం లేదు. అందుకే ఈసారి రూట్ మార్చి ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో రెడీ అవుతున్నారు. మరి ఆ స్టోరీలేంటో, ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. కానీ రాక్షసుడు మూవీ తప్పించే శ్రీనివాస్ కు పెద్దగా మైలేజ్ ఇచ్చిన సినిమా లేదు. అయితే ఇప్పుడు విలేజ్ యాక్షన్ డ్రామా భైరవంతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్, సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భైరవం నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. అప్పుడెప్పుడో కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ఢీ సినిమా తప్పించి చెప్పుకోదగ్గ సినిమాలే లేవు మంచు విష్ణుకి. అలాంటిది ఈసారి మాత్రం పెద్ద ప్లానే వేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో కన్నప్పని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తిన్నడు క్యారెక్టర్లో పవర్ఫుల్ యాక్షన్ చేస్తున్న విష్ణు ఇప్పటికే సినిమాని పాన్ వరల్డ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. అమెరికాలో ఈవెంట్స్ చేసిన విష్ణు త్వరలోనే ఇండియాలో గ్రాండ్ ఈవెంట్స్ కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని ప్రభాస్ పేరుతో సాలిడ్ గా చేసిన విష్ణు ఈసారి హిట్ గ్యారంటీ అంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ కూడా కెరియర్ లో పడుతూ లేస్తూ వస్తున్నాడు. అలాంటిది ఈసారి మాత్రం సాలిడ్ స్టాండ్ అయ్యే సినిమా చేస్తున్నాడు మెగా మేనల్లుడు. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఫుల్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా సాయి ధరమ్ తేజ్ స్టామినా చూపిస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్. అంతగా సినిమాలు వర్కౌట్ అవని విశ్వక్సేన్ కూడా ఈసారి పవర్ఫుల్ రోల్లో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్ లో కనిపించిన విశ్వక్ ఈసారి పోలీస్ రోల్ తో పాటు అనుదీప్ డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ సినిమా చేస్తున్నారు. మరోవైపు టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్దు జొన్నలగడ్డ, నీరజా కోనతో తెలుసు కదా మూవీ చేస్తున్నారు. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్దు ఈసారి లవబుల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇలా రూట్ మార్చి అప్కమింగ్ మూవీస్ ని గట్టిగా ప్రమోట్ చేసుకుంటూ కొత్త కథలతో, క్యారెక్టర్లతో హిట్ మీద కాన్ఫిడెన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు ఈ హీరోలు. ఇది వాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.